హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాం ఒక మంచి వీడియోతో. సమ్మర్ హాలిడేస్ కదా ఫ్రెండ్స్, అలా లాంగ్ ట్రిప్ వెళ్దామని మన శ్రీకాకుళంలో ఉన్న అరసవెల్లి శ్రీకూర్మ దేవాలయ దర్శనానికి వెళ్ళాము. మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరే సమయంకి క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మార్నింగ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడే ఆనందపురం దాటి తగరపల్లి చేరుకున్నాము. అక్కడి నుంచి ఒక గంట సమయం దాటిన తర్వాత శ్రీకాకుళం చేరుకున్నాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి అరసవెల్లి వెళ్ళడానికి 5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇప్పుడే అరసవెల్లి వచ్చేసింది. మేము వచ్చే సమయానికి చాలా క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల, ఎందుకంటే వైశాఖ మాసం ఆఖరి ఆదివారం అందువల్ల, దాంతోపాటు మాస శివరాత్రి కూడా కలిసి రావడం వల్ల జనాలు ఎక్కువగా ఉన్నారు. అక్కడ దగ్గరలో ఉన్న కోనేరులో కాలు కడుక్కొని స్వామివారి దర్శనం కోసం మేము బయలుదేరాం ఫ్రెండ్స్. అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడం చూసి ఇప్పుడు ఫ్రీ దర్శనం అవ్వదనే అనుకొని 100 రూపాయల టికెట్ తీసుకొని స్వామివారి దర్శనంలోకి క్యూ లైన్లోకి వెళ్ళాము. అక్కడ అంత ఎక్కువ జనం ఉండడం వల్ల చూసి మాకు ఇప్పుడప్పుడే దర్శనం అవుతుందో లేదో అనే సందేహంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఆ వచ్చే సమయానికి మాకు 100 రూపాయలు టికెట్ దర్శనం ఉన్నది ఫ్రీగా. కొంచెం క్రౌడ్ తక్కువగా ఉండడంతో మేము 100 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళాము. మేము 100 రూపాయల దర్శనం క్యూ లైన్లో వెళ్తుంటే జనం తక్కువగా ఉండడంతో మాకు అరగంటలో దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చాము. అక్కడి నుంచి స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని బయటకు వస్తుంటే అక్కడ లోపల ఉన్న గుళ్ళు కూడా దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. స్వామివారు చాలా దగ్గరగా చూస్తూ స్వామివారు చాలా నిండుగా కనిపించారు ఫ్రెండ్స్. అలంకరణ కూడా చాలా బాగుంది. జనాలు కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు మాకు ప్రసాదం కూడా దొరుకుతుందా లేదో కూడా ఆలోచించాము. కానీ మాకు ప్రసాదం కూడా తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న శ్రీకూర్మ టెంపుల్కి బయలుదేరాము. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత దగ్గరలో ఉన్న శ్రీకూర్మానికి వచ్చేసాం ఫ్రెండ్స్. అక్కడ లోపలికి వెళ్తుంటే ఇది పురాతన దేవాలయము. మన క్రీస్తుపూర్వం 11వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్య ఉన్న ఈ గుడి చాలా చరిత్ర కలిగిన గుడి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ స్వామివారు కూర్మావతార రూపంలో కనిపిస్తారు. అది చాలా దగ్గరగా మన పురాతన దేవాలయంలో ఇది చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ మన స్వామివారికి మనకి ఉన్న అవతారాలన్నీ ఇక్కడ కొద్ది ఫ్రేమ్స్లో మనకి చూపించారు ఫ్రెండ్స్. ఇక్కడ లోపల ఉన్న ప్రతి శిల్పం మీద అక్కడ రాసిన నాగరికత అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఈ గుడిలో చాలా పురాతనమైనది కాకుండా మనకి క్రీస్తుపూర్వం గ్రంథాలయంలో రాసిన అన్నీ కూడా ఈ రాళ్ళ మీద చెక్కి ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ స్థల పురాణం గురించి ఆ రాళ్ళ మీద చాలా అందంగా తీర్చిదిద్దారు ఫ్రెండ్స్. అంతేకాకుండా స్వామివారి గోపురం కూడా చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది. అంతేకాకుండా లోపల స్వామివారి అవతారాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. దీంట్లోని చాలా పురాతనమైన దేవాలయం కనుక మనకి ఎప్పుడు చూసినా అందంగా నీట్గా కనిపిస్తుంది. అంతేకాకుండా లోపల తాబేళ్ళు కూడా పెంచుతున్నారు ఫ్రెండ్స్. వీటికి ఆహారము మరియు మనకి వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ వీటికి మనము డొనేషన్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు పెంచుతున్న తాబేలు చూసి మనం అందరూ చాలా ఆహ్లాదకరంగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.